వ్యక్తి పాలాభిషేకం చేసుకున్నాడు. దేవుడికి పాలాభిషేకం చేస్తారు కానీ వ్యక్తి చేసుకోవడం ఏంటా అనుకుంటున్నారా? తాను పట్టలేనంత సంతోషంగా ఉన్నాడు. అందుకే తనకు తాను పాలాభిషేకం చేసుకున్నాడు. ఇంతకీ ఆయన సంతోషానికి కారణం తెలిస్తే మాత్రం మీరు కూడా షాక్ అవుతారు. భార్యతో విడాకులు వచ్చాయన్న హ్యాపీ మూమెంట్లో పాలతో స్నానం చేసి సెలబ్రేషన్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అస్సాంలోని నల్బాడి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరైనా విడాకులు వస్తే బాధగా ఉంటారు, మానసిక వేదంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నల్బాడి జిల్లాలోని ముకల్మువా ప్రాంతానికి చెందిన మాణిక్ అలీ మాత్రం 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. మాణిక్ అలీకి కొన్నేళ్ల క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే ఆమె మరో వ్యక్తిని ప్రేమించింది. ఆ విషయం దాచిపెట్టి మాలిక్ను వివాహం చేసుకుంది. ఓ బిడ్డకు కూడా తల్లైంది. కానీ ప్రియుణ్ణి మర్చిపోలేకపోయింది. అతనితో రిలేషన్షిప్ కొనసాగిస్తూ చివరికి బిడ్డను కూడా వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. బిడ్డ ఉండడంతో ఆమె తప్పును క్షమించిన మాలిక్ ఆమెను చేరదీశాడు. కానీ రెండోసారి కూడా మళ్లీ అదే తప్పు చేసింది. దీంతో ఆమెతో విడాకులు తీసుకోవాలని మాలిక్ నిర్ణయించుకున్నాడు. వెంటనే కోర్టును ఆశ్రయించాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇక సంతోషం పట్టలేక మాలిక్ 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. విడాకులు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనతో వివాహమై ఓ బిడ్డ పుట్టినా ఆమె తన లవర్తో బంధం కొనసాగించిందని ఆరోపించాడు. తనను బిడ్డను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయిందని చెప్పాడు. మొదటిసారి బిడ్డ కోసం క్షమించానని, రెండోసారి కూడా అదే తప్పు చేయటంతో భరించలేక విడాకులు తీసుకున్నానని తెలిపాడు. విడాకులు తీసుకున్నాక కొత్త జన్మ ఎత్తినట్లుగా ఉందన్నాడు. కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, గుర్తుగా ఇలా పాలతో స్నానం చేశానని చెప్పాడు. ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాల వల్ల ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే భార్య ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి ఏకంగా పెళ్లి చేసేస్తున్నారు. మరికొందరు భార్యల చేతుల్లో బలైపోతున్నారు. భార్యల చేతుల్లో భర్తలు బలైపోతున్నారు. ప్రతిరోజు ఇలాంటి అనేక ఘటనలు వింటూనే ఉన్నాం. అయితే భార్యతో విడాకులు తీసుకున్న మాలిక్ వినూత్నంగా పాలతో స్నానం చేసి తనకు స్వేచ్ఛ లభించిందని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.